ఎక్కడి నుండి వచ్చారు మీరు? మీ పేరు ఏంటి? ఎక్కడి నుండి వచ్చారు? నా పేరు బండి శ్రీమతి. మేము గంభీరావుపేట్ వార్డ్ మెంబర్. వార్డ్ మెంబర్. సో ఎట్లుంది ఈ సభ తర్వాత కేసీఆర్ గారు ప్రజల పక్షాన నిలబడతా ఉన్నాడా, లేదంటే మళ్ళీ ఫామ్ హౌస్కు పరిమితం కాపుతా ఉన్నాడా? ఎందుకంటే గతంలో కూడా ఎలకతుర్తి సభ తర్వాత నేను 2 సంవత్సరాలు టైం ఇచ్చినా నేను కూడా బయలుదేరుతా అనుకుంటా వాగ్దానాలు చేసిన కేసీఆర్ ఫామ్ హౌస్కే పరిమితం అయ్యాడు అన్నట్టుగా కాంగ్రెస్ నాయకులు చెప్తుంటే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎలా చూడొచ్చు? లేదు, కేసీఆర్ బాబు అనేటోడు ప్రజల మనిషి, రైతుల మనిషి, మనిషి. ఆయన ప్రజలకు న్యాయం చేయాలనే ఆలోచనతోనే ఉన్నాడు. ఇక ముందు కూడా ఇప్పుడు బయటకు వస్తాడు. ఇక ఖచ్చితంగా కేసీఆర్ బాబు బయటకు వస్తాడు. ఇవాళ రేవంత్ రెడ్డి అనేటోడు 420 హామీలు ఇచ్చిండు, 6 గ్యారంటీలు ఇచ్చిండు. మీ మీడియా ముందు చెప్తున్నాను, 6 గ్యారంటీలలో ఒక్క గ్యారంటీ అన్నా అమలు అయిందా? ఒక గ్యారంటీ అన్నా అమలు అయిందా? ఒక గ్యారంటీ ఏంది? బస్సు ఒకటి ఇచ్చిండు. బస్సులో కొట్టుకోవడం, గుద్దుకోవడం, ఆడోళ్ళకి స్విచ్ పెట్టే పరిస్థితి తీసుకొచ్చిండు. మహిళలకే ఎక్కువ ప్రియారిటీ ఇస్తా ఉన్నాడు కదా. తులం మన ఒక్కొక్క మహిళలు కోటీశ్వరాలు అనుకుంటా, లేదంటే బస్సు ఫ్రీ విషయం కావచ్చు. రాబోయే రోజులలో మళ్ళీ రైజింగ్ తెలంగాణ అనుకుంటా మాట్లాడుతూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఎన్ని రోజులున్నా పతనం అవుతాడు తప్ప పైకైతే రాడు. ఇది వాస్తవంగా నేను చెప్పడం జరుగుతుంది. రైతులు మన మహిళలకు ఏది ఇచ్చిండు? హౌజ్ వైఫ్లకు 2500 ఇస్తాడు. ఇచ్చిండా? మీరు చెప్పండి, ఇచ్చిండా? కళ్యాణ లక్ష్మి ఇస్తాడు, 1,00,000 రూపాయలు తులం బంగారం అన్నాడు. ఏది? మా అమ్మ చెప్తుంది మీ నీదే 3 తులాలు అని చెప్తా చూడు. ఒక్క గురిజెత్తు ఖచ్చితంగా ఆయన చెప్పిన హామీలకు ఒక పుస్తమెట్టలనే చెప్పాలి. తెలివి ఉన్నోడైతే, నేను ఇప్పుడు ఎవరి ముంగడైనా చెప్తాను, తెలివి ఉన్నోడైతే కనీసం తులం బంగారం అని ఒక పుస్తమెట్టలు చెప్పించినోడు అయినా కానీ కొంచెం అయ్యా పుస్తమెట్టలు చెప్పించని చెప్పి మా ఆడవాళ్ళ మేము చెప్పుకుంటాం. అది కూడా లేదే. నువ్వు ఇవాళ జీవన్ రెడ్డి బయటకు రావడానికి కారణం ఏంది? రేవంత్ రెడ్డి మైనస్ అక్కడ. ఇలా కేసీఆర్కు ధీటుగా వచ్చిన జీవన్ రెడ్డి గారికి మేము టీఆర్ఎస్ స్వాగతం పలుకుతూ ఆయనకు ఆయన అండదండలు మాకుండాలి, మా అండదండలు ఆయనకు ఉంటాయి. ఇవాళ నువ్వు రేవంత్ రెడ్డి నేను ప్రశ్నిస్తున్నా. నేను ఈరోజు 2 సంవత్సరాల నర అయింది నువ్వు ముఖ్యమంత్రి అయ్యి, ఏ రోజు మేడిగడ్డకు పోలేదు. మేడిగడ్డకు ఎందుకు నువ్వు ఇన్ని పోలేదు? మేడిగడ్డలో ఏం జరిగింది నీకు తెలియదు ఇప్పటివరకు. ఇవాళ కేసీఆర్ బాబు ఇక్కడికి వస్తుందని చెప్పి నువ్వు ఇవాళ మేడిగడ్డకు పోయి ఇక్కడ ఉన్న పబ్లిక్ నంది అక్కడ తరలించుకుంటా అక్కడికి వస్తారంటే జీరో. నువ్వు నీతో 10-20 మంది భయపడపోయిండు. భయపడకుండా మేడిగడ్డ పోవాల్సిన అవసరం ఇవ్వాలనే ఏముంది? రేపు పోవచ్చు, ఎల్లుండి పోవచ్చు, నిన్న మొన్న పోవచ్చు, 1 year నుంచి పోవచ్చు కదా. మరి ఇవాళ ఎందుకు పోయిండు? భయపడి జీవన్ రెడ్డి పోతున్న దడతో, కేసీఆర్ బాబు జైత్యాలకు వస్తున్న భయంతో ఇవాళ మేడిగడ్డకు పోయి నేను మేడిగడ్డలో ఏదో అడ్డం పెడతాను చూస్తే నీ అడ్డాలు వనికి రావు, నీ మాటలు వనికి రావు. మొత్తం అయిపోయింది, పతనం అయిపోయినావు నువ్వు ఆల్రెడీ. ఇప్పుడు నుంచి కేసీఆర్ బాబు బయటకు వస్తాడు. మన కేటీఆర్ అన్న కానీ మా బీఆర్ఎస్ పార్టీ ప్రజలందరూ మా కేసీఆర్ బాబుని ఎన్ని కష్టాలు పడుకుంటైనా కానీ ఇవాళ అందరూ వస్తున్నారు. బాబుని చూడడానికన్నా వస్తున్నాం మేము. వస్తుంది ఇవాళ ప్రజల మనిషి, రైతు బంధు, రైతు బిడ్డ ఓలు కేసీఆర్. నీకు ఏం తెలుసు? కరీంనగర్ తెలియదు, సిరిసిల్ల తెలియదు, నీకు ఏం తెలుసు? ఒక హైదరాబాద్లో ఉండి నువ్వు అసెంబ్లీ చుట్టూ తిరగడం కాదు. ప్రజలల్లో ఏం వస్తుంది, ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ప్రజలకు మనం ఏం చేయాలనేది కేసీఆర్ బాబుకు తెలుసు. నీకు ఏం తెలియదు. నువ్వు ఏదో మనమని భార్యను బిడ్డను ఎంబడేసుకొని తిరిగి నేనేదో గొప్పతనాలు చేస్తున్నాను అనుకుంటున్నావు, కానీ గొప్ప పనులు కావు. ప్రజలకు సేవ చెయ్యు, ప్రజలకు ఇయ్యు. నువ్వు 420 హామీలు చేసి నువ్వు వికలాంగులకు 1500 మేము ఇచ్చినాం. మా కేసీఆర్ బాబు 200లకు 1500 చేసిండు. 3000 ఇస్తాను. ఏవి నీ 3000? ఏవి? వికలాంగులకు 2000 ఇస్తాను, 4000 ఇస్తాను. ఏది నీ 4000? ఏవి? ఇండ్లు కట్టిస్తాను. ఇండ్లు కట్టిస్తే పాపం పునాదులు తీసుకొని బాగిలు చేసుకొని పుస్తలు కుదబెట్టుకొని వీళ్ళ స్లాబ్లు పోసుకున్నారు. ఏది వాళ్ళకి ఒక బిల్లు లేదు మా దగ్గర, అయితే ఒక్క పైసా అయ్యలేదు. ఏది నువ్వు కట్టించింది? మేము కట్టించినాం. మళ్ళీ కేసీఆర్ రావాలి, మళ్ళీ కేసీఆర్ పాలిస్తేనే రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉంటారు అన్నట్టు కూడా మీ భావన. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఏమని ఆరోపిస్తా ఉన్నాడు? రాబోయే రోజులలో బీఆర్ఎస్ పార్టీని రేవంత్ రెడ్డి మన కేసీఆర్ ఖాందాన్ని మొత్తం ఆనవాళ్ళు లేకుండా చేస్తా అన్నట్టుగా సవాల్ ఇస్తున్నాడు. ఏ స్టేజ్లో ఏ సభలో చూసుకున్నట్లయితే. సో దీన్ని ఎట్లా చూడవచ్చు? నువ్వు కేసీఆర్ బాబు నువ్వు పతనం చేయాలని నువ్వు అనుకుంటే దేవుడు అంటాడు నీ వెనువెంబడినే ఉన్నాడు. నువ్వు రేవంత్ రెడ్డి కాదు పతనం అయ్యేది, కాంగ్రెస్ పార్టీ పతనం అవుతుంది.
మేము చూస్తాం ఇంకా ఒక్క సంవత్సరమే నడుస్తుంది అయినది. ఇంకో సంవత్సరం తర్వాత మళ్ళీ మేమే బయలుదేరుతాము, మా బాబే బయలుదేరుతారు, పెద్ద బాబు. దాని వెంబడ మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ వల్ల ఎవరి వంతుకు వాళ్ళే రండి, మీకు ఇష్టం ఉన్న వాళ్ళే రండి అని చెప్పిండు. కానీ మేము సొంతంగా ఖర్చు పెట్టుకొని మా బాబుని చూడడానికి, మా బాబు నాయకత్వం చూడాలని మేము ఇలా అందరం కట్టగలుసుకొని రావడం జరిగింది. రేవంత్ రెడ్డి పతనమైంది, కాంగ్రెస్ పార్టీ పతనమైంది, అయిపోయింది. ఎవరిని అడిగి చూడండి. కేసీఆర్ బాబు చిన్న పిల్లని అడిగినా చెప్తాడు కేసీఆర్ బాబు కావాలంటారు, కానీ రేవంత్ రెడ్డి తూతాను ఉంచుతున్నారు. ఎందుకు ఇప్పుడు 10 సంవత్సరాలు కేసీఆర్ పాలనలో ప్రజలు చిరకాలంగా సంతోషంగా ఉన్నారు అన్నట్టుగా మీరు ఆరోపిస్తా ఉన్నారు. కానీ ఎందుకు తిరస్కరించిండు బీఆర్ఎస్ పార్టీని? మొత్తాన్ని కేసీఆర్ ఎందుకు ప్రజలు పక్కన పెట్టిల్లు అంటే ఏమని చెప్తారు? చెప్పిండు 420. ఇప్పుడు చెప్తున్నా కదా, 420 హామీలు ఇచ్చిండు. ఎవరికైనా 10 రూపాయలు ఇస్తాంటే ఎవరికైనా ఆశ ఉంటుంది. నువ్వు అన్నీ ఏదో అబద్ధాలు చెప్పేసి నాకు బస్సు ఫ్రీ, మీకు ఇల్లు ఫ్రీ, మీకు తులం ఎవరైనా 10 రూపాయలు ఇస్తాంటే ఆశపడతారు. ఆయన ఏం చేసిండు? 1,00,000 రూపాయలు కేసీఆర్ ఇచ్చిన అదే అమలు చేసి నేను తులం బంగారం ఇస్తాను. ఏది నీ తులం బంగారం? ఒక్కళ్ళకన్నా కనీసం నీ నియోజకవర్గానికి కానీ, నీ జిల్లాకు కానీ, నీ మండలం కానీ, నీ ఊర్లో కానీ, నీ వాళ్ళకి కానీ ఒక్కళ్ళకి ఇచ్చిన ఏ పేపర్ కన్నా వచ్చిందా? ఏ టీవీలోనైనా వచ్చిందా? ఒక గ్రామ్ బంగారం ఇచ్చి ఒక పుస్తమెడలైనా చేయించిండు, ఒక చీర పెట్టి పుస్తమెడలైనా చేపిస్తే ఒక పేరన్నా ఉంటుంది. ఎందుకు 420 హామీలు? నీకు ఉన్నది ఒక బిడ్డ, అందరం కూడా నీ బిడ్డలాగా అనుకొని నువ్వు తులం బంగారం పెడతాంటే ప్రజలు ఎవరైనా నమ్ముతారు. అలా నమ్మి అందరు ఓట్లు వేసిండ్రు. ఇప్పుడు ఎవరు ఓట్లు వేసిన వాళ్ళే చెప్పుతోని కొట్టుకున్నట్టు అయిపోయింది మాకు అని చెప్పి ఎంతమంది ఏడుస్తున్నారు. హైదరాబాద్లో ఎన్ని ఇల్లు కొట్టిండు. ఒక ఇల్లు కట్టుకోవాలంటే ఒక 20 లక్షలు, మామూలుగా కట్టుకోవాలన్నా 20-25 లక్షల రూపాయలు కావాలి. వాళ్ళ ఇంటికి పోయి హైడ్రామా పెట్టి వాళ్ళ ఇల్లు ఊలగొట్టి వాళ్ళని రోడ్ల మీద వేసి వాళ్ళ బాసన్లు పై బుక్కులు తెచ్చుకుందామన్నా, పెన్నులు తీసుకొచ్చుకుందామన్నా, కానీ నువ్వు 5 నిమిషాలు ఆపకుండా నువ్వు ఇల్లు ఊలగొట్టినావు. వాళ్ళ కలకల నీకు ముట్టదా? ఇది పతనం అవుతుందా లేదా? రేవంత్ రెడ్డి అవుతుందా లేదా అన్న చెప్పండి, మీరే చెప్పండి. పతనం అయినట్టే కదా, ఖచ్చితంగా పతనం అవుతాడు. రాడిగా కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా ఒక్క కూడా గెలవది, ఒక్క సీట్ కూడా రాదని నేను చెల్లె లెక్కనో ఆయనకు చెప్తున్నా. కానీ ఒక ఆడపిల్ల బీఆర్ఎస్ పార్టీలో బీఫామ్ తీసుకున్న సంజయ్ మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో రూలింగ్ లో ఇప్పుడు పార్టిసిపేట్ చేస్తా ఉన్నాడు. అంటే ఇక్కడ ఉన్నారు స్థానిక ఎమ్మెల్యే. సో బీఆర్ఎస్ పార్టీలో బీఫామ్ తీసుకొని కాంగ్రెస్ పార్టీలో చేరాడు. సో క్యాడర్ డిస్టర్బ్ అయ్యే అవకాశాలు కనిపిస్తా ఉన్నదా ఇప్పుడు? బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలో జీవన్ రెడ్డి చేరికతోటి ఏ విధంగా బలంగా కాబోతా ఉన్నదా క్యాడర్ మొత్తం, లేదంటే చీలికలు ఏర్పడే అవకాశాలు కనిపిస్తాయి? ఎమ్మెల్యే ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే ఏది చేసినా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ జీవన్ రెడ్డితో పాటు ఇక్కడ నియోజకవర్గం, ఈ జయదేవ్ నియోజకవర్గం ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని ఎంబడినే ఉంటుంది. జీవన్ రెడ్డి గారు ఎంబడినే ఉంటారు. ప్రజలంతా ఆయన ఆహ్వానిస్తున్నాము. ఆయన కూడా మా గతంలో కూడా కాంగ్రెస్ పార్టీలో మేము కూడా వేయడం జరిగింది, కానీ మేము కూడా బయటకు వచ్చేసినాము. ఇప్పుడు తను కూడా అంత పెద్ద వ్యక్తి, ఈరోజు 60 ఏళ్ళు ఉంటాడు. ఆయన మనస్తాపానికి గురి అయిండు. నేను కూడా 15 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి ఆయనతో నేను కాంగ్రెస్ పార్టీలో చేసిన. మేము విరక్తి వచ్చి మేము వచ్చేసినాం. ఆయన ఓపిక పట్టిండు ఇన్ని రోజులు ఓపిక పట్టి ఆయన కూడా ఓపిక నచ్చింది. నీ మాటలు, నీ చిల్లర వాళ్ళ మాటలు, నీ చిల్లర కథలు, నువ్వు చేసిన దందలన్నీ మంచిగా నచ్చక ఆయన ఇలా స్వచ్ఛంగా ఆయన ఫైనల్ కేసీఆర్ గురించి చెప్పాలంటే చెప్తారు, రేవంత్ రెడ్డి గురించి చెప్పాలంటే కేసీఆర్ గురించి మేము మా దేవుడాన్ని మొక్కుకుంటున్నాం, మా బాబాని మొక్కుతున్నాం. కేసీఆర్ మళ్ళీ రావాలి, మా ఆడబిడ్డలకు, మా అన్నదమ్ములకు, మా రైతు బంధువులకు అందరికీ న్యాయం చేస్తాడు, న్యాయం జరుగుతుందని చెప్పేసి ఇవాళ ఈ సభకు అందరం రావడం జరిగింది. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ రాదు. మేము ఇదే మాటగా మేము ఇక్కడ సంతకం పెట్టిపోతాం. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి కాదు, కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు కూడా రాదు.